హాయ్ హలో అండి. పండగకి నేను ఈ చంద్రకళ స్వీట్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ చంద్రకళ స్వీట్స్ అనేవి అస్సలు షుగర్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ బెల్లం పాకంతోనే నేను ఇది రెడీ చేసుకున్నాను. ఈ చంద్రకళ స్వీట్ని ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఒక్కొక్కరు చంద్రకళ స్వీట్స్ అని మలై పూరి అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు, అంత బాగుంటుంది. ముందుగా ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను 1 లీటరు. 1 లీటర్ మిల్క్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంచులకు అనేది అంటుకుంటుంది. సో మనం బాగా ఇలా కలుపుకుంటూ మిల్క్ని అనేది బాయిల్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఈ పక్కన అందులో డ్రై ఫ్రూట్స్ కోసం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత బాదంలను తీసుకొని బాదంను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు పాలు అనేవి ఇలా దగ్గర పడ్డాయి. దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలాగ దగ్గరగా అయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను 1 బై 1. కిస్మిస్, బాదము, జీడిపప్పుల్ని ఇందులో యాడ్ చేసుకొని దగ్గరగా కలుపుకున్నాను. తర్వాత బెల్లం పౌడర్ అనేది తీసుకొని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. కంప్లీట్గా 1 కప్ అనేది నాకు పడింది. మీ టేస్ట్ చూసుకొని మీరు ఎంత అయితే తింటారో అంత షుగర్ అనేది వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకోండి. షుగర్ అనేది వేసుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకొని కంటిన్యూగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం నేను నెయ్యి అనేది యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే కొబ్బరి పౌడరు ఇది వేసుకో. 250 గ్రాముల మైదా పిండిని తీసుకున్నాను. అందులోని కొంచెం దీనికి ఎగ్జాక్ట్లీ అయితే 400 గ్రామ్స్ అనేది పడుతుంది. నేను కొంచెం మళ్ళీ ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. సో దీనికి 400 గ్రామ్స్ మైదా పిండి అనేది పడుతుంది. ఇందులో కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడరు అండ్ నెయ్యి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఉండకట్టేలాగా కలుపుకోవాలి. సరిపోతే నెక్స్ట్ టైం కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఈలోపు చల్లారిన మన కోవా ముద్దను అనేది ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. నాకు ఈ ఉండలన్నీ నాకు మొత్తం 23 ఉండలనే పడ్డాయి. అంటే కేజీకి 23 పడ్డాయి. 20, 23 అలా వస్తాయి.
ఎగ్జాక్ట్లీ 23 అని వచ్చాయి నాకు. ఇలా చిన్న చిన్న బొండల్లాగా చేసుకోవాలి. మనకి కేజీకి మామూలుగా అయితే అర కేజీ అనేది మైదా పిండి పడుతుంది. అండ్ బెల్లం పాకం కూడా మనకి అర కేజీ పడుతుంది ఎగ్జాక్ట్ క్వాంటిటీ. ఇలా 1 బై 1 చేసుకున్నాక వీటినన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. బెల్లం పౌడర్ అని తీసుకున్నాను పాకం కోసం నేను. ఈ బెల్లం పౌడర్ అనేది నాకు 2 కప్పులు వేసాను నేను. దీంట్లోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలిపాను. ఇలా బాగా కలుపుకోవాలి. పాకం వచ్చినంత వరకు కలుపుకోండి. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం బదులు, లేదా బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు. అండ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను బెల్లం అనేది యూజ్ చేశాను. పిల్లలు కూడా బెల్లం మంచిది కదా అని బెల్లం అనేది వాడాను నేను. ఇలా బెల్లాన్ని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకొని పాకం అనేది చూసుకోవాలి. పాకం అనేది మనకు జస్ట్ వేళ్ళకి అనేది అంటుకుంటే సరిపోతుంది. పాకంలాగా జిగురుగా అంటుకోవాలి. ముద్ర పాకం ఏమీ అవసరం లేదు దీనికి. జస్ట్ గులాబ్ జాముల కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది పాకం అనేది. ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ పాకాన్ని అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది, మనకు తెలిసిపోతుంది. చేతికన్నా జిగిరిగా అంటే దీనిలోపు యాలకులు అనేది యాడ్ చేశాను. యాలకులు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ముద్దనైనా తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీలోని ఇలా చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని ఒక చపాతీనైనా తీసుకొని దాంట్లోని ఈ కోవా అనేది పెట్టాలి. పెట్టి అంచులకు అనేది వాటర్ అనేది పెట్టి స్ప్రెడ్ చేస్తూ పెట్టి ఇలా రెండింటిని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా రెండింటిని జాయిన్ చేసి ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఇలా చివరి వరకు కూడా ఫోల్డ్ చేస్తూ ప్రెస్ చేయాలి. చూసుకొని ప్రెస్ చేయండి. మరీ దగ్గరగా ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే కోవా అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం పూరీలా చేసుకున్నప్పుడు కూడా కొంచెం తిక్కుగానే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా చేసుకొని అన్నిటినీ 1 బై 1 ఆయిల్లోనే అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ముద్దననేది వేసుకున్నాను నేను. అది పైకి తేలిన తర్వాత ఆయిల్ అనేది మరిగిందని తెలిసింది. అప్పుడు నేను వీటిని అనేది ఆయిల్లో యాడ్ చేశాను.
ఇలా వేసిన తర్వాత ఎక్కువ వేయద్దు, దానికి పెనానికి ఎంతైతే పడుతుందో అన్నీ వేసుకోండి చంద్రకళాస్ని. ఇలా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ అవుట్ చేయండి. ఆటోమేటిక్గా అవే బయటకు పైకి అనేవి ఆయిల్ పైకి అనేవి వస్తూ ఉంటాయి, పైకి లెగిస్తాయి. ఆటోమేటిక్గా అవే పైకి లేచిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత చంద్రకళాస్ని టర్న్ అవుట్ చేసుకోండి. నేను ఇలా టర్న్ అవుట్ చేసుకున్నాను. వన్ బై వన్ టర్న్ అవుట్ చేసుకున్నాక గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి వెంటనే పాకంలో వేయండి. అప్పుడు బాగా పీల్చుకుంటాయి ఈ చంద్రకళాస్ అనేవి. ప్లేట్లో వేసి కాకుండా అలా తీసినట్టే పాకంలో వేసేయండి. చూసాయా ఎంత బాగా పీల్చుకున్నాయో చంద్రకళాస్. అంతే, ఎంతో టేస్టీ అయిన చంద్రకళాస్ రెడీ. ఇవి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ రెసిపీని అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ట్రై చేయండి కంపల్సరీగా.